బాబు రికార్డులు బద్దలు కొడుతున్నారు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. అప్పుల్లో టాప్, నిరుద్యోగంలో టాప్, పెట్రోల్ ధరల్లో టాప్, సీఎం ఆదాయంలో టాప్, అవినీతిలో టాప్, హామీలు ఎగ్గొట్టడంలో టాప్. ఇప్పుడు మరో రికార్డు క్రియేట్ చేశారు. తన అవినీతి కేసుల నుంచి బయటపడడంలో ఆయన టాప్. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. 2014-19 మధ్య రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దోచేశారో అందరికీ తెలుసు. అందులో స్కిల్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలకు పట్టుబడి 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఒక్క స్కిల్ కేసు దగ్గరే ఆగిపోతే బాబు గారి స్కిల్ గురించి మనకు తెలిసేదెలా? మద్యం కుంభకోణం కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసు, ఇసుక కుంభకోణం కేసు, ఇలా చాలా అవినీతి కేసుల్లో పట్టుబడి ప్రస్తుతం బెయిల్పై ఉన్న ఆయన ఇప్పుడు 2 కేసుల నుంచి బయటపడ్డారు. మొన్నటికి మొన్న ఫైబర్ నెట్ కేసు క్లోజ్ అయింది. నిన్న 25,000 కోట్ల రూపాయల మద్యం స్కామ్ కేసు కూడా క్లోజ్ అయింది. అదేంటి? విచారణ జరగకుండానే, విచారణకు బాబు హాజరు కాకుండానే కేసులు ఎలా క్లోజ్ అవుతాయని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో అమాయకంగా అడక్కండి. మీరు తాళాలు తీసుకెళ్లి చంద్రబాబు చేతిలో పెడితే కేసులు క్లోజ్ అవ్వవా? అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. నాడు ఫైబర్ నెట్లో 333 కోట్ల అవినీతి జరిగిందని ఎవరైతే కేసు పెట్టారో ఆ వ్యక్తే ఇప్పుడు కేసు విత్డ్రా చేసుకున్నాడు. నాడు మద్యం స్కామ్లో చంద్రబాబు 25,000 కోట్లు దోచేశారని ఎవరైతే కేసు పెట్టారో ఆ వ్యక్తే కేసు క్లోజ్ చేయడానికి ఎన్ఓసి ఇచ్చారు. అదేంటి? వాళ్ళెందుకు అలా చేశారు? ప్రలోభాలకు లొంగారా? అధికారుల ఒత్తిడికి లొంగారా? చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి వారిపై ఒత్తిడి తెచ్చి సిఐడి సాయంతో తన కేసులకు తానే దగ్గరుండి కరకట్ట కింద పాతి పెట్టేలా చేశారా అని కూటమికి ఓటేసిన మొహంతో అమాయకంగా అడక్కండి. అధికారం చేతిలో ఉంది, పంజరంలో చిలుక లాంటి సిఐడి ఉంది. చిలుక జోస్యం చెప్పేది మనమే అయినప్పుడు తీర్పు మనకు అనుకూలంగా రాక ఇంకెలా ఉంటుంది చెప్పండి? అసలేంటి ఫైబర్ నెట్ కేసు? అసలేంటి మద్యం స్కామ్ కేసు? ఈ కేసుల్లో ఏం జరిగింది? చంద్రబాబు అవినీతి చేశారని కేసులు పెట్టిన నాటి ప్రభుత్వం ఇప్పుడేం చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ముందుగా క్లోజ్ అయిపోయినటువంటి ఆ 2 కేసుల వివరాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. కేసు నెంబర్ 1. కేసు నెంబర్ 1 ఫైబర్ నెట్ స్కామ్. ఒక్కసారి చూడండి సార్, ఈ కేసు క్లోజ్ అయిపోయింది. ఏంటి ఆ కేసు అన్నది ఒక్కసారి చూద్దాం. ఎందుకు క్లోజ్ అయిందనేది కూడా చాలా క్లియర్గా మనం మాట్లాడుకుందాం. వాట్ నెక్స్ట్? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏం చేయబోతుంది అది కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఫైబర్ నెట్ స్కామ్ కేసు నెంబర్ 1. కుంభకోణం విలువ 333 కోట్లు. బ్లాక్ లిస్ట్లో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. అప్పటికప్పుడు నిబంధనలు మార్చి రాత్రికి రాత్రి మొత్తం 11 సార్లు నిబంధనలు మార్చారు. టెరాసాఫ్ట్కి ఇవ్వడం కోసం బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీ దానికి కట్టబెట్టడం కోసం 11 సార్లు నిబంధనలు మార్చారంటే ఎటువంటి అవినీతి ఉంటుందో ఆలోచించండి. బాబు సన్నిహితుడు వేమూరి హరికృష్ణకు లబ్ధి చేకూర్చారు. ఆప్టికల్ ఫైబర్ మెటీరియల్లో నాణ్యత లోపం కేసులో చంద్రబాబు A1. ఈ కేసులో ఎవరైతే ఫైబర్ నెట్కి సంబంధించి అప్పుడు ఎండీగా ఉన్నారో వారే ఇప్పుడు కేసును విత్డ్రా చేసుకునేటటువంటి పరిస్థితి. ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్కి భిన్నంగా మధుసూదన్ రెడ్డి మళ్ళీ స్టేట్మెంట్ మార్చేశారు. రైట్, ఏం జరిగి ఉంటుందనేది తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ కేసు నెంబర్ 2. మద్యం ముడుపుల స్కామ్. నిన్న క్లోజ్ అయిపోయింది. ఇది మద్యం ముడుపుల స్కామ్. ఈ కుంభకోణం విలువ ఎంతో తెలుసా సార్? 25,000 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు తన ఆదాయ వనరుగా ఎప్పుడూ మద్యాన్ని మార్చుకుంటూ ఉంటారు. అందులో భాగంగా గతంలో 14-19 మధ్య ఈ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కుంభకోణం విలువ 25,000 కోట్లు. ఏం చేశారయ్యా అంటే కేబినెట్ కళ్ళు గప్పి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశారు. వీళ్ళు చెల్లించాల్సినటువంటి ప్రివిలేజ్ ఫీజును మద్యం దుకాణాలకు సంబంధించి యజమానులు చెల్లించాల్సినటువంటి ప్రివిలేజ్ బార్లు సంబంధించినటువంటి ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారు. ఒక్కసారి రద్దు చేయడం వల్ల దాదాపు 1,400 కోట్ల రూపాయలు 1,500 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి నష్టం జరిగింది. 3 ఏళ్ల పాటు వరుసగా జరిగినటువంటి నష్టంతో దాదాపుగా 5,000 కోట్ల రూపాయల నష్టం ఖజానాకు ఏర్పడింది. ఈ 5,000 కోట్ల రూపాయలు ఎటుపోయింది? ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తున్న సమయంలో కేబినెట్ డెసిషన్ ఉందా? లేదు. ఆర్థిక శాఖ అనుమతి ఉందా? లేదు. చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉందా? ఉంది. ఇది మ్యాజిక్ అంటే.
5,000 కోట్ల రూపాయల దోపిడీ. ఇది కాకుండా ఎంఆర్పి కంటే 20% అధిక ధరలకు అమ్మకాలు జరిపారు. ఇది ఎంత దోపిడీనో తెలుసా? ఎంఆర్పి మీద దోపిడీ ఎంత జరిగిందో తెలుసా సార్ మీకు? 20,000 కోట్ల రూపాయల దోపిడీ. 5 డిస్టిలరీల నుంచే 50% పైగా మద్యం కొనుగోళ్లు జరిపినటువంటి ప్రభుత్వం అది. ఆ విధంగా చేయడం వల్ల జరిగిన దోపిడీ మొత్తం 25,000 కోట్ల రూపాయలు. ఈ కేసు నిన్న క్లోజ్ అయింది. బీవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి కూడా ఇచ్చేశారు. ఇందులో ఏమీ జరగలేదని చెప్పారు. దెబ్బకి కేసు క్లోజ్ అయిపోయింది. 25,000 కోట్ల రూపాయలు. కానీ లేని మద్యం స్కామ్ను సృష్టించి ఎంత చక్కగా నడుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు? జగన్ సన్నిహితులు అంటూ, జగన్ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరంటూ వాళ్ళందరినీ వెతికి 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 మరి ప్రతి ఒక్కరికి లింకులు తగిలించి ఎంత చక్కగా అరెస్టులు జరుగుతున్నాయి ఈరోజు. కానీ చంద్రబాబు నాయుడు గారి కేసు మాత్రం సిఐడి క్లోజ్ చేసేస్తుంది. మీకు ఈ కేసు క్లోజ్ అవ్వడంలో ఏం జరిగి ఉంటుందనేది మనం తీర్పుల్ని తప్పుపట్టలేం. కానీ ఇదే కేసుకు సంబంధించి, ఇదే మద్యం కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చినప్పుడు కోర్టు కొన్ని కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ చూస్తే ఈ కేసులో ఇప్పుడేం జరుగుతుందనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆనాడు కోర్టు ఏం చెప్పింది బెయిల్ ఇస్తున్న సందర్భంలో మద్యం కేసుకు సంబంధించి. రైట్, ఒక్కసారి అది చూపించండి సార్. చాలా మంచి క్లారిటీతో మనకు అన్నీ అర్థమైపోతాయి. మీకు ఆ రోజు బెయిల్ ఇస్తున్నప్పుడు కోర్టు చెప్పిన మాట చాలా క్లియర్గా వినండి సార్. అవసరమైనప్పుడు దర్యాప్తు నిమిత్తం ఐఓ ముందు హాజరు కావాలి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు చంద్రబాబు నాయుడు గారు హాజరు కావాలి. ఎప్పుడైనా హాజరయ్యారా సార్? హాజరయ్యారా? నెక్స్ట్, హాజరు అవసరం అనుకుంటే 48 గంటల ముందు బాబుకు నోటీసులు ఇవ్వాలి. ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి నోటీసులు ఇచ్చారా సార్? విచారణకు పిలిచిందా సిఐడి? లేదు. దర్యాప్తునకు చంద్రబాబు సహకరించాలి. అసలు దర్యాప్తే జరిగినప్పుడు సహకరించేది ఎవరు? నెక్స్ట్, ఎవరిని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రలోభ పెట్టకూడదు, బెదిరించకూడదు. చూడండి సార్ ఎంత క్లియర్గా చెప్పిందో ఆ రోజు బెయిల్ ఇస్తున్న సమయంలో కోర్టు చెప్పిన మాటలు సార్. ఎవరిని ప్రత్యక్షంగా పరోక్షంగా బెదిరించకూడదు, ప్రలోభాలకు గురి చేయకూడదు. మరి ఏం జరగలేదనుకుంటున్నారా? వాసుదేవరెడ్డి విషయంలో, అలాగే మధుసూదన్ రెడ్డి విషయంలో ఈ 2 కేసులకు సంబంధించి ఏం జరిగి ఉంటుందని మీ ఊహకు వదిలేస్తున్నా. కేసుపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదు. దర్యాప్తు సంస్థ స్వేచ్ఛాయుతంగా దర్యాప్తు చేసుకోవచ్చు. మరి ఎక్కడ దర్యాప్తు చేసుకుంటుంది? స్వేచ్ఛాయుతంగా దర్యాప్తు సంస్థ. ఇంకో కీలకమైనది ఉంది, బెయిల్ ఎందుకు ఇస్తున్నామని చెప్పడానికి. ఇంకా చాలా కీలకమైన పాయింట్ ఉంది. ఒకసారి ఆ పాయింట్ సైడ్ సార్. ఎస్, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి కాదు. ఈ పాయింట్ చూస్తే మీకు ఈ కేసులో ఏం జరిగి ఉంటుంది, ఎందుకు కేసు క్లోజ్ అయిందో మీకు అర్థమైపోతుంది. ప్రస్తుతం నిందితుడు ప్రతిపక్ష నేత. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు కాబట్టి, ప్రతిపక్ష నేత కాబట్టి బెయిల్ ఇవ్వచ్చు అన్నట్టుగా కోర్టు వ్యాఖ్యానించింది. ఎందుకు? ఎక్సైజ్ శాఖపై ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన నియంత్రణ లేదు. ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఆ శాఖ పైన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన ప్రభావం చూపించే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన నియంత్రణ ఉంటుందా ఉండదా మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక ఆ కేసులో A1, A2, A3లు చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నరేష్ గారు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారు. A1 శ్రీ నరేష్ పదవి విరమణ చేశారు. ఆయన పక్కన పెట్టేద్దాం, ఆయన దగ్గర కూడా ఫైల్స్ ఉండవు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రస్తుతం అధికారంలో లేరు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఆయన కూడా ప్రభావితం చేసే అవకాశం లేదు. ఫైల్స్ ఏవి ఆయన చేతిలో ఉండవు. మొత్తం ఎక్సైజ్ శాఖ ఆయన చేతిలో ఉండదు కాబట్టి ఇవ్వచ్చు. కేసు ఫైల్స్ అన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయి. కీలకమైన పాయింట్ సార్. అప్పటి ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కేసు ఫైల్స్. ఎవరి దగ్గర ఉన్నాయి? అప్పటి ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అప్పుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. కేసు ఫైల్స్ అన్ని ప్రభుత్వం వద్దే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసింది ఆ క్లారిటీ మీకు. ఎక్కడ ఏం జరిగిందని నేను చెప్పట్లేదు. కోర్టు ఏ రకంగా బెయిల్ ఇచ్చింది, ఏ షరతులతో ఇచ్చింది, ఏ కండిషన్స్ పెట్టింది అన్నది మాత్రం మనం చదువుకుంటూ పోతే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు అవరోధం జరగదు అని చెప్పి ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత కాబట్టి
ఎక్సైజ్ శాఖపై ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన నియంత్రణ ఉండదు కాబట్టి A1 A2లు కూడా అధికారంలో లేరు కాబట్టి ఇంకొకరైతే పదవి విరమణ చేశారు కాబట్టి కేసు ఫైల్స్ అన్నీ కూడా ప్రభుత్వం వద్దే ఉంటాయి కాబట్టి వాళ్లకు మనం బెయిల్ ఇవ్వొచ్చని కోర్టు చెప్పిందంటే ఇప్పుడు కేసు ఫైల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత కాదు కదా. ఎక్సైజ్ శాఖపై ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన నియంత్రణ ఉండకుండా ఉంటుందా? సింపుల్ సార్. ఏం జరిగి ఉంటుందని చెప్పడానికి ఇవి ఎగ్జాంపుల్స్. దీనికి భిన్నంగా ఈరోజు పరిస్థితులు మారాయి. ప్రతిపక్ష నేత నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఆయనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నియంత్రణ లేదని ఆ రోజు అన్నారు. ఇప్పుడు ఆయనే ప్రత్యక్షంగా నియంత్రణలో ఉంచుకునేటటువంటి ముఖ్యమంత్రి గారు. సో సింపుల్గా మీకు కేసు డీటెయిల్స్ అర్థమైపోయింది కదా ఏం జరిగి ఉంటుందని. ఇంకా ఉన్నాయి అత్యంత కీలకమైన IRR కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇసుక మాఫియా కేసు, ఇదొకటి ఉంది. ఇలాంటి కేసులు ఇంకా ఉన్నాయి. అసలైంది అమరావతి అసైన్డ్ భూముల స్కామ్, స్కిల్ కేసు, చాలా కేసులు ఉన్నాయి. మరి వీటి భవిష్యత్తు ఏంటి? ఈ ప్రశ్నల మధ్య ప్రధానంగా ఒక ప్రశ్న వినిపిస్తోంది. ఒక్కసారి ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్ ఒక్కసారి చూపించండి సార్. ఎస్, వ్యవస్థల మేనేజ్మెంట్లో బాబును మించిన వారు లేరా? ఎప్పటికీ ఇక దొరకరా? ఇది కీలకమైనటువంటి ప్రశ్న. టుడేస్ బిగ్ క్వశ్చన్. వ్యవస్థల మేనేజ్మెంట్లో బాబును మించిన వారు లేరా? ఎప్పటికీ ఇక దొరకరా? ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు KS ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. రైట్, ఈ కేసుతో పాటు క్లోజ్ అయిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి కేసులతో పాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నడిపేటటువంటి కేసులు కొన్ని ఉన్నాయి. ఒకటి మద్యం కేసు, ఒకటి పరకామణి కేసు, ఒకటి ఇట్లాంటివి. ఈ పరకామణి కేసులో విచారణ పూర్తయింది. చంద్రబాబు లేని కేసును సృష్టించి లింకులు పెట్టడం వరకు మనం ఇప్పటివరకు చూసుకుంటూ వచ్చాం. అనూహ్యంగా కొన్ని సంచలనాలు కూడా బయటకు వస్తున్నాయి. పరకామణి కేసులో బాబుకు మరిన్ని తలనొప్పులు తప్పవా? పరకామణి కేసులో బాబుకు మరిన్ని తలనొప్పులు తప్పవా అనే అంశం కూడా మనం చర్చించబోతున్నాం. ఎస్ నాగార్జున గారు, రైట్, ఈ చంద్రబాబు నాయుడు గారి అవినీతి కేసులు 2 కూడా క్లోజ్ అయిపోయాయి. వాటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగింది? ఆధారాలు లేక క్లోజ్ అయ్యిందా, అధికార దుర్వినియోగంతో క్లోజ్ అయిందా అనే విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక 2 మినిట్స్ మనం ఈ పరకామణి కేసు గురించి కూడా మాట్లాడుకుందాం. పరకామణి కేసు విచారణ పూర్తయింది. అనూహ్యంగా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. చంద్రబాబుకి ఇవి మరిన్ని తలనొప్పులు తేబోతున్నాయి. ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులకో లేకపోతే గతంలో పనిచేసిన వారికి, అక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో టీటీడీలో పనిచేసిన వారి మెడకు చుడతామనుకుంటే ఇవి లేనిపోని తలనొప్పులు చంద్రబాబుకే తెచ్చే పరిస్థితి ఉందంటున్నారు. ఏం జరుగుతోంది అసలు? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నా నమస్కారాలండి. నా వాయిస్ వినపడుతుందా? క్లియర్ అండి. సో పరకామణి సంఘటన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రత్యేకంగా మొత్తం భారతదేశంలోనే ఒక పొలిటికల్ కంపల్షన్స్ క్రియేట్ చేయాలని, భక్తుల మనోభావాలని దెబ్బతీసేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన బురద జల్లాలనేటువంటి ఒక రాజకీయ క్రిమీడ కుట్ర చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయ కుట్ర చేసేటువంటి పరంపరలో వచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే, నవంబర్ 13, 2025 అంటే ఈ నెల, పోయిన నెల నవంబర్ 13వ తేదీన వర్లారామయ్య గారు తిరుపతి వెళ్ళాడు. తిరుపతి వెళ్ళి పద్మావతి అతిథి గృహంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ పరాకమణి కేసుని ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో రవిశంకర్ అయ్యర్ గారికి ఒక 27 అంశాలతో వినతి పత్రం ఇచ్చాడు. ఒక్క వర్లారామయ్య గారే ఇవ్వాల, ఆయనతో పాటు నరసింహ యాదవ్ గారు, సుగుణమ్మ గారు, రవినాయుడు గారు, దివాకర్ గారు అందరూ ఉన్నారు. ఉండి ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్లో ఒకటి మాట్లాడాడు. ఆ మాటలేందో ఒకసారి అందరూ విందాం. పాయింట్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళెంత, ఇంకొక విషయం అండి, తమిళనాడులో రిజిస్టర్ చేసింది ఆస్తులు, తమిళనాడులో రిజిస్టర్ చేశారట. దీని వెనకెవరో ఒక న్యాయమూర్తి కూడా ఉన్నాడని చెబుతున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. దీనికి 50 లక్షల రూపాయలంతో స్టాంపు డ్యూటీ కట్టారట. నేను అడుగుతున్నా ఈ రోజున. సో వర్లారామయ్య గారు వచ్చి పరకామణి విషయంలో 27 అంశాలతో వెళ్ళి రవిశంకర్ అయ్యర్ గారికి ఇచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, అయా పరకామణి ఉదాంతంలో ఒక న్యాయమూర్తి పాత్ర కూడా ఉందని
వరలారామయ్య గారు చెప్పారు, నేను చెప్పలా. వరలారామయ్య గారు టీడీపీ పోలిట్ బ్యూరో మెంబరు, గతంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎస్ఐగా విశేష అనుభవం ఉన్నటువంటి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ పరకామణి ఉదాంతంలో ఒక న్యాయమూర్తి పాత్ర ఉంది అని అంటున్నారు. పరకామణిలో తప్పు జరిగిందని నేను చెప్పట్లా, కానీ న్యాయమూర్తి పాత్ర ఉందని వరలారామయ్య గారు చెప్తున్నారు కదా. ఈ రోజు నేను రవిశంకర్ అయ్యర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను ఏంటంటే, అయ్యా వరలారామయ్య గారు చెప్పినట్లే పరకామణి ఉదాంతంలో ఉన్నటువంటి న్యాయమూర్తి ఎవరు? ఆయన హైకోర్టు న్యాయమూర్తా లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తా? ఒకవేళ న్యాయమూర్తి అయితే ఆయన ప్రధాన న్యాయమూర్తా మామూలు న్యాయమూర్తా? ఒకవేళ ప్రధాన న్యాయమూర్తి అయితే ఆయన తెలుగువారా లేకపోతే వేరే రాష్ట్రానికి చెందినవారా? ఒకవేళ ఆయన న్యాయమూర్తి అయితే ఆయన విశ్రాంత న్యాయమూర్తా లేకపోతే ప్రస్తుతం వ్యవహారాలు చూస్తున్నటువంటి న్యాయమూర్తా? ఆ విషయాన్ని రవిశంకర్ అయ్యర్ గారు తేల్చారా లేదా? ఆ న్యాయమూర్తి గారికి నోటీసులు పంపించారా లేదా? ఆ న్యాయమూర్తి గారి 161 సిఆర్పిసి స్టేట్మెంట్ రికార్డు చేశారా లేదా? ఆయన విచారణకు పిలిచారా లేదా? అసలు వరలారామయ్య గారు ఇచ్చినటువంటి 27 అంశాల్లో ఉన్నటువంటి న్యాయమూర్తి పాత్రని రవిశంకర్ అయ్యర్ గారు ధృవీకరించారా లేదా? చంద్రబాబు నాయుడు గారికి చెప్పారా లేదా? అసలుకి ఎవరు ఆ న్యాయమూర్తి? ఆ న్యాయమూర్తి గారికి పరకామణి ఉదంతానికి ఉన్నట్టు సంబంధం ఏంది? ఆయన న్యాయమూర్తి ఉన్నారు అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనేమో ఒక న్యాయమూర్తి ఉన్నారు అని అన్నారు. అడుగుతున్నాం మేము. అదే మీరు ఇన్ని ప్రశ్నలు ఆ న్యాయమూర్తికి సంబంధించి ఇన్ని ప్రశ్నలు వేస్తే ఇంత బరువెత్తడం ఎవరి వల్ల అవుతుంది? అన్ని ప్రశ్నలు బరువెత్తగలమా మనం? అదే సార్ నేను చెప్తున్నాను. నేను కూడా అడుగుతుంది చాలా స్పష్టం. వరలారామయ్య గారి మాటల మీదే నేను రిలే అవుతున్నాను. నాకున్నటువంటి ప్రతిభా పాఠవాలని తెలివితేటలు నేను ప్రదర్శించట్లా. వరలారామయ్య గారు చెప్పినట్లు ఈ ఉదాంతంలో పాలు పంచుకున్నటువంటి న్యాయమూర్తి ఎవరు? పరకామణిలో ఏదన్నా తప్పు జరుగుంటే న్యాయమూర్తి లాంటి గౌరవ న్యాయమూర్తి గారు ఇన్వాల్వ్ అవ్వరు కదా. ఆ న్యాయమూర్తి గారు ఎవరు? 50 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ కట్టారు అని చెబుతున్నాడు కదా వరలారామయ్య గారు. వరలారామయ్య గారు చెప్పినట్లు ఆ న్యాయమూర్తి ఎందుకు కట్టారు చెప్పండి? గురించి ఆ న్యాయమూర్తి ఎందుకు కట్టారు చెప్పాలి కదా. ఆ న్యాయమూర్తి ఎందుకు కట్టారా? అది న్యాయం అని తెలిసి కట్టారా? కనీసం వరలారామయ్య గారినైనా రవిశంకర్ అయ్యర్ గారు విచారణకు పిలిచారా? అయ్యా మీరు ఒక న్యాయమూర్తి పాత్ర ఉందన్నారా, ఆ న్యాయమూర్తి పేరేందని వరలారామయ్య గారినన్నా విచారణ చేశారా? అసలుకి ఈ లోడు తగ్గించుకోవాలంటే ఈ గవర్నమెంట్ ఈ ప్రజల మీద ఈ లోడు తగ్గించాలంటే ఈ పరకామణి యొక్క మైండ్ లోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ తగ్గించాలంటే ఖచ్చితంగా వరలారామయ్య గారు చేసినటువంటి ఆరోపణల మీద విచారణ జరగాల్సిందే. ప్రభుత్వం వారిది, మాట్లాడింది వాళ్ళు, విచారణ చేయాల్సింది వాళ్ళు. కాబట్టి గౌరవ న్యాయమూర్తి పైన అన్యాపదేశంగా వరలారామయ్య లాంటి మాజీ పోలీసు అధికారి వ్యాఖ్యానాలు చేస్తాడని నేను అనుకోను. రైట్. ఎందుకో మరి వరలారామయ్య గారు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలనో, చంద్రబాబు నాయుడు గారిని సన్మార్గంలో పెట్టాలనో, లేకపోతే కూటమి ప్రభుత్వం దారి తప్పుతుందనేటువంటి మంచి ఉద్దేశంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేశారేమో అని నేను అనుకుంటున్నా. కాబట్టి వరలారామయ్య గారు చెప్పినటువంటి న్యాయమూర్తి పాత్ర ఏందో ఈ విషయంలో తేలాలి. మళ్ళీ చెప్తున్నా, పరకామణిలో ఎటువంటి తప్పిదం జరగలేదని మా విధానం కూడా. ఒకవేళ న్యాయమూర్తి గారి పాత్ర మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతోంది ఏంటంటే దర్యాప్తు సంస్థలు అక్కడ తప్పు జరగలేదు కాబట్టి న్యాయమూర్తి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారేమో అన్నట్టుగా మీరు చెప్తుంది నాకు అనిపిస్తోంది. అంతేనా? నేనైతే స్పష్టంగా అదే చెప్తున్నాను సార్. కానీ వరలారామయ్య గారి వ్యాఖ్యల పైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాల్సిందే. దీంట్లో మరొక డౌటే లేదు. రైట్ ప్రసాద్ గారు, ఈ పరకామణి కేసు గురించి మీరు మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. ప్రధానమైన మన ఈరోజు డిబేట్కి సంబంధించిన అంశం 333 కోట్ల రూపాయల ఫైబర్ నెట్ కేసు, 25,000 కోట్ల రూపాయల మద్యం స్కామ్ కేసు. రెండు గాల్లో కలిసిపోయాయి సార్. ఒకటి గాల్లో కలిసిపోయాయంటే ఆధారాలు లేక క్లోజ్ అయ్యాయా, అధికార దుర్వినియోగం చేయటం వల్ల క్లోజ్ అయ్యాయా? ఏం జరిగింది అనుకుంటున్నారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఈశ్వర్ గారు, ముందు ఈ పరకామణితో ఒక 2 సెంటెన్సులు ప్లీజ్. ఎవరి వరలరామయ్య? వరలరామయ్యకి తెలిసి వెళ్ళాడో తెలియకెళ్ళాడో ఆయన స్థాయికి ఒక పోలిట్ బ్యూరో మెంబర్గా ఆయన ఇవాళ వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి, ఇది ఆల్రెడీ గౌరవ హైకోర్టు పర్వ్యూలో దానికి ఒక స్టిపులేటివ్ డేట్ లోపల ఎంక్వైరీ చేసి ఇమ్మని చెప్పింది సీల్డ్ కవర్లో. ఇది ఆల్రెడీ ఇవాళ 2వ తారీఖు ఇమ్మని చెప్పారు.
వాళ్ళు ఇచ్చారు. మనం మాట్లాడుతాం. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వాళ్ళు 34 మందినో దగ్గర ఎంతమందినో ఇన్వెస్టిగేట్ చేశారు. దీని సారాంశం గౌరవ న్యాయస్థానానికి ఏమి ఇచ్చారో మనందరికీ ఊహకు అందని విషయం. కానీ ఇక్కడ క్రానికల్ ఆర్డర్లో కనుక కొన్ని ప్రస్తావనలు తీసుకొస్తే కోర్ట్ త్రూ రిజిస్ట్రేషన్స్ కొన్ని జరుగుతాయి. ప్రధానికి రామకృష్ణ శర్మ వాడు పెద్దజీఆర్ ఆశ్రమంలో పనిచేసే పనికిమాలవాడు చేసిన పనికి వాడు ఇవాళ తిరుపతి దేవస్థానంకి ఆస్తులు రాసి ఇచ్చింది కోర్టు త్రూగా రిజిస్ట్రేషన్ అయితే ఇందులో 50 లక్షల జ్యుడిషియల్ స్టాంప్ ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు వరలరామయ్య గారికి వచ్చిన అప్రహెన్షన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ కేసు క్రానికల్ ఆర్డర్లో మీరు ఆయనకి న్యాయమూర్తి వల్ల ఏమన్నా ఇబ్బంది గతంలో ఏమన్నా ఎదురైందో ఏమో, లేకపోతే వాస్తవాలు ప్రజలకు చెప్పాలి, ఏదైనా సరే వాస్తవంగా ఉండాలి, నిజం నిర్భయంగా చెప్పాలి అనే ధైర్యంతో చెప్పారేమో. బయట పెట్టమేనండి అన్నింటినీ. కాదండి, ఇందులో మీరు నిజం ఉందో అబద్ధం ఉందో చిన్న విషయం. అందులో మీరు జాగ్రత్తగా వింటే ఆ జడ్జి గారు తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి అని చెప్పారు. తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి ద్వారా అన్నారు. ఆ వ్యక్తి ద్వారా ఏదైనా తమిళనాడు కోర్టులో జరిగింది, అవునా కదా? తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి అని అంటున్నారు. మేబీ ఆయన ఉద్దేశం ఏంటంటే బోర్డు మెంబర్ గా ఉన్న తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి ద్వారా ఏమన్నా జరిగి ఉండొచ్చేమో. అంటే తెలియదు కదా పూర్తిగా దాని సారాంశం ఏది తెలియకుండా ఎందుకు మాట్లాడు? కాదు, సిఐడి దానిపైన దర్యాప్తు చేయాలి కదా. ఎందుకు చేస్తుందండి సిఐడి? దేనికి చేస్తుంది? పరకామణికి ఒక ప్రివిలేజ్ ఇది ఉంది, గౌరవ హైకోర్టు డైరెక్షన్ లో పనిచేయమని. అందుకని వరలరామయ్య గారు సార్ టీడీపీకి సంబంధించి సీనియర్ నాయకులు, బ్యూరో మెంబరు, ఆయన ఇట్లాంటి కేసులు చూసినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వ్యక్తి, గతంలో పనిచేసే అనుభవం ఉన్న వ్యక్తి. ఇంత ఎలివేషన్లు అవసరం లేదు సార్. నాకు హైకోర్టు డైరెక్షన్లో విచారణ జరుగుతున్నప్పుడు వీళ్ళందరికీ ఎలివేషన్లు ఎన్నించుకుంటే లాభం ఏంటి? ఇంకా పొలిట్ బ్యూరో మెంబర్లు అందరూ దర్శనంకి వెళ్ళినప్పుడల్లా ఆయన ఇందాక చెప్పాడు, ఆయన యాదవ్ గారు ఒక ఇంకో ఆయన మాజీ తోడా చైర్మన్ ఆయన సుగుణామ గారు, నరసింహ యాదవ్ గారు, వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇంకేముంది, రోజు కంప్లైంట్లు తీసుకుంటేనే విచారణలు తెల్లారులు చేయించుకోమనండి. కానీ హైకోర్టు ఇచ్చిన స్టిపులేటివ్ టైంలో వాళ్ళు వచ్చిన డైరెక్షన్లో చేస్తున్నప్పుడు గౌరవప్రదంగా సిఐ వృత్తి నిర్వర్తిస్తున్న అందులో ఉన్న కీలక పరిణామాలు గమనించుకోగలిగితే అది ఈ రోజుకి కూడా ఆత్మహత్య ఇప్పటికి చెప్పలే పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే, అలా గమనించారా? అది ఖచ్చితంగా బూమరంగ్ అవుతుంది ఒకటి. సో ఈ ప్రాసెస్లో మీరు ఎవరు ఎన్ని పెట్టకథలు అల్లుకున్నా, ఇవాళైతే గౌరవ సుప్రీంకోర్టు హైకోర్టుకి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో దాని వెరిడిక్ట్ చాలా కేటగిరికల్గా ఇస్తుంది. ఎందుకంటే ఒక వ్యవస్థ ప్రతిస్పందించి పనిచేసిన విధానానికి 100 మందికి బయట 100 అప్రహెన్షన్స్ ఉండొచ్చు. ఇప్పుడు నిన్న మదాని అన్నాడు, ఎవరు ఆ గతంలో సుప్రీంకోర్టు రామ మందిరం మీద ఇచ్చిన తీర్పు మీద నిన్న అతను అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చాడు, ట్రిపుల్ తలాక్ మీద వాటి మీద. దాని పర్యవసనాలు దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం గురించి మాట్లాడినప్పుడు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన ఖండిస్తూ ఎలా మాట్లాడుతున్నారో అందరూ వినండి. అలాగే ఈయన కూడా మనం ఏపరాలు మర్చిపోయి రూలింగ్ గవర్నమెంట్ ఈస్ టోటలీ కాంట్రడిక్షన్. మీరు ఇప్పుడు ఈ కేసులోకి వద్దాం. మీరు చెప్పిన నాకు పాయింట్ ఏంటంటే 2 కేసులు క్లోజ్ అయ్యాయి. ఇది ఎలా క్లోజ్ అవుతాయి సార్? మీరు మీ మట్టుకు మీరు క్లోజ్ అని ఆ తపేలా ఛానల్ చెప్పినట్టుగా అంత ఈజీగా చెప్పలేదు. నాకున్న చిన్న అవగాహన చెప్తాను. అంటే వాట్ నెక్స్ట్ అనేది ఉంది. నేను ఇప్పటి వరకు సార్ మీరు మళ్ళీ చెప్తాను. ద బాల్ ఇస్ ఇన్ ద రెస్పెక్టివ్ హైకోర్టులోను గౌరవ ఏసీబీ కోర్టులోనూ ఉన్నాయి. అవును, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎవడో కంప్లైంట్ ఇచ్చినోడు విత్డ్రా చేసుకోవడం అన్న దాని మీదే బేస్ అయ్యి ఉంటే ప్రభుత్వం సార్ అది ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏసీబీ అనండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఆ రోజు ఏది కరప్షన్ పీసీ యాక్ట్ 1988 ప్రకారం 166, 167, 409, 120B రెడ్ విత్ 34, 13 సబ్సెక్షన్ 1 and D, రెడ్ విత్ 134 2 సెక్షన్తో కేసు కట్టడం జరిగింది. మీకు లిక్కర్ స్కామ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కొల్లు రవీంద్ర గారు కానీ ఆ రోజు ఖచ్చితంగా లక్ష రూపాయల పూచీకత్తు మీద బెయిల్ మీద ఉన్నారు. మీరు ఇది గమనించండి. ఫస్ట్ ఈ బెయిల్ రద్దు అవ్వాలి అంటే ఇప్పుడు మీరు ఇందాక సెకండ్ స్క్రీన్ మీద ఒకటి చూపించారు చూసారా? అవును, ఆ రోజు ప్రభుత్వంలో వీళ్ళు లేరు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫైల్స్ ప్రభుత్వానికి యాక్సెస్ ఉన్నాయి. అండ్ నెంబర్ 3 ఏంటంటే ప్రభావితం చెయ్యరు అన్న అంశం మీద బెయిల్ ఇచ్చారు. కానీ ఇది విత్డ్రా చేయించుకుంటే ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానంలో ప్రభావితం చేశారనేది అది కదా పాయింట్. ఇక్కడ ఆ పాయింట్ గౌరవ న్యాయస్థానం సార్, నేను కాదు మీరు కాదు, గౌరవ న్యాయస్థానం పర్వ్యూలో వీళ్ళు విత్డ్రా చేసుకుని బయట లోక్ అదాలత్లో మీరు ఏదైతే పరకామణి కేసులో మీరు అరే లోక్ అదాలత్ని ఛాలెంజ్ చేసేస్తుంది కదా మా భానుప్రకాష్ రెడ్డి ఇలాంటి వాళ్ళు. సో ఏదైతే మీరు కాంట్రడిక్షన్ లోక్ అదాలత్నే మీరు ప్రశ్నించే వాళ్ళు ఇక్కడున్న ఈ సర్కమ్స్టాన్షియల్ సిచ్యువేషన్స్ లో మీరు ఎవరిని ప్రభావితం చేసి కేసు విత్డ్రా చేశారన్నది గౌరవ న్యాయస్థానం ఖచ్చితంగా అడుగుతుంది. రెండోది ఇంకొక సీరియస్ అప్రహెన్షన్ అంటే మీరు చెప్పిన ఫైబర్ నెట్ లో ఈ టెరాసాఫ్ట్ అనేది బ్యాన్ అయింది. అవును, ఇప్పుడు బ్యాన్ అయిన దానికి టెండర్ ఇవ్వడం అన్నదే కదా 333 కోట్ల మీద కదా సీరియస్ అప్రహెన్షన్స్. సో ఈ సీరియస్నెస్ ఎప్పుడైతే మీరు ఓకే సార్ దీంట్లో క్రెడెన్షియల్స్ని న్యాయస్థానం బెయిల్ ఇచ్చేదాకా పరిగణలోకి తీసుకుంది అన్న దగ్గర ఆ రోజు ఫైబర్ నెట్ కేసులో కూడా బెయిల్ మీద ఉన్నారు కదా. అవును, సో ఈ 2 బెయిల్ పర్యవసానాల్లో పూర్వపరాలు గౌరవ న్యాయస్థానానికి తెలిసి రికార్డ్ అయ్యి ఉన్నాయి.
సో రికార్డ్ అయిన వాటిని మేము ఏమి కాకుండా బయట నుంచే కేసులు క్లాసిఫై చేసుకుంటాం అంటే అలా పిఎస్ శ్రీనివాసరావు గారిని గవర్నమెంట్ రాగానే తెచ్చి మళ్ళీ రిజిస్ట్రేట్ చేసి హెడ్ మాస్టర్ గదమాయించినట్టు కుదరదు. లెట్ ఇట్ బి ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. కోర్ట్ ఆఫ్ లా ఏ విధంగా కన్వెన్షన్ అవుతుందో సిఐడి డిపార్ట్మెంట్ కి మీకున్న ఇప్పుడు ఆ పాబంధకాలు ఏంటి అవరోధాలు అన్నవి ఇవాళ దాన్ని కేసు ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఈ కేసు ఇక్కడికే ఆగిపోతుంది, ఏసీబీ కోర్టులో లేకపోతే దీన్ని మళ్ళీ ఛాలెంజ్ చేయాలా ఒకవేళ గత ప్రభుత్వం హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో? అంటే గత ప్రభుత్వంకి ఇప్పుడు ప్రభుత్వ పరంగా రోల్ ఉండదు. ఎవరైనా ప్రైవేట్ కేసు అంటే ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, కీలకంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఉంటే, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా, లేదా ఇక్కడికి అయిపోతుంది, అది చెప్పండి. ఫోన్ అవ్వదు. ఎందుకంటే సత్యనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు మీరు ఒకసారి వినండి. ఏమంటున్నారు? ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ క్లోజింగ్ దిస్ లెక్కర్ స్కామ్ అండ్ దిస్ థింగ్, ఖచ్చితంగా విల్ నాక్ ద డోర్స్ ఆఫ్ రెస్పెక్ట్ హైకోర్ట్. అది నేను అంటున్నాను, అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు వీళ్ళు ఇక్కడ సిఐడి అధికారులు అన్నది మీకు చెప్తున్నాను, ప్రభుత్వ కబంధ హస్తాల్లో చిక్కుకున్న చకోర పక్షులు. వాళ్ళకి ఫుల్ ప్లెడ్జ్డ్ గా, ఎందుకంటే గత ప్రభుత్వంలో సిఐడి ఎంక్వైరీ అన్నది దానికి ఎంత శాంక్చుటీ ఉందంటే ఇదే చేతులు దులుపుకుని జగన్మోహన్ రెడ్డి గారు కనుక సిబిఐకి ఆ రోజే ఇచ్చుంటే వీళ్ళందరికీ మలయాళం సినిమా వేరేగా ఉందను. ఈడీ అండ్ సిబిఐలో వీళ్ళు విత్డ్రాల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. బట్ మన రెస్పెక్ట్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందన్న గౌరవం, అందుకే స్కోచ్ అవార్డు వచ్చింది సార్ మనకి. ఎందుకు వచ్చిందంటే ఆ పనితీరు. ఇవాళ ఎక్కడ ఉన్నాం మన డిబేట్లోనే మాడుకున్నాం, 36వ స్థానంలో అధపాతంలో చిక్కడిపోయి ఉన్నారు. సో అలాంటప్పుడు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అన్నది మీరు వ్యవస్థను మేనేజ్ చేయొచ్చు, లేదంటే బ్రీఫ్ చేయొచ్చు వాళ్ళకి. యాజ్ పర్ యువర్ వెర్షన్స్ లో యూ మైట్ హావ్ బ్రీఫ్డ్ టు విత్డ్రా. ఇప్పుడు ఏ పాయింట్స్ అయితే బెయిల్ ఇచ్చే ముందు నేను చదివి వినిపించాను, అది నిజంగానే అధికార దుర్వినియోగం అయితే ఇప్పుడు వెళ్లాల్సింది కేసు దర్యాప్తు అది ఇది కాదు, బెయిల్ రద్దు కోసం వెళ్లాల్సి వస్తుందా? ఎవరైనా వెళ్తే వీళ్ళు ఆబ్వియస్లీ అదే కదా. ఇప్పుడు అక్కడ ఆ రోజు ఇచ్చిన బెయిల్ సందర్భం ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఉన్న ఫైల్స్ని కానీ ప్రభుత్వంలో వీళ్ళు పార్ట్ అండ్ పార్సల్స్గా లేరు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అన్నది. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత స్థాయికి వెళ్ళింది మీరు చెప్తున్నారు కదా, వ్యవస్థలు మేనేజ్ చేయొచ్చు అడ్డింగ్ పెట్టారు. ఏకంగా విత్డ్రా చేసుకునే అంత ఇన్ఫ్లుయెన్స్ చూస్తున్నప్పుడు ఆబ్వియస్లీ గౌరవ న్యాయస్థానాలు అంటే మీ ఇష్టారాజ్యంగా కేసులు పెట్టుకుంటారా? ఇప్పుడు కోర్టులో అక్షంతలు అవే పడుతున్నాయి కదా లెక్కర్ స్కామ్లో. ఏంటి అదే కట్ పేస్ట్ తీసుకొచ్చి అదే ఛార్జ్ షీట్ వీడి పేరు మార్చి మా నెత్తికి చేస్తున్నారన్నది ఎంత సీరియస్గా రూలింగ్ గవర్నమెంట్కి అక్షంతలు వేస్తున్న ఈ గౌరవ న్యాయస్థానాలు ఇలాంటి విషయంలో ఎందుకు కన్సర్న్స్ చూపించవు సార్? వ్యవస్థను నమ్మండి సార్. వ్యవస్థలో ఎవడో నా ఒక్కడితో మేనేజ్ అయిపోతుంది, మీ ఒక్కడితో మేనేజ్ అవుతున్న కథలకి తాత్కాలికంగా ఉపశమనాలు తెచ్చుకోమనండి. కానీ శాశ్వత ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. కోర్ట్ ఆఫ్ లాలో ఏమీ కాకుండా మేము లోక్ అదాలత్లో తేల్చుకున్న దానికి కూడా వీళ్ళు ఎంత ఆక్షేపణలు తయారు చేస్తుందారా? మీ మటుకు మీరు ఏ ప్రాతిపదిక మీద విత్డ్రా చేసుకుంటున్నారు? కంటి తుడుపు చర్యలుగా మీరు ఇవాళ తాత్కాలిక ఉపశమనం పొందడానికి బాగుంటుంది. అరే సిఐడి విత్డ్రా చేసుకుంది ఎలివేషన్లు ఇచ్చుకోవడానికి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కోర్ట్ ఆఫ్ లాలో రైట్, ఇప్పుడు 2 లక్షల పూచీకత్తు విరమించుకుంటున్నారు, ఎందుకు మీరు ఏ ప్రాతిపదిక మీద కట్టారన్నది కూడా అడుగుతుంది కదా. రైట్, పైపచ్చి కండిషనల్ బెయిల్ అది. నాగార్జున గారు, ఈ కేసులు 2 ఫైబర్ నెట్ ఒకటి, ఈ మద్యం స్కామ్కి సంబంధించి 2 కేసుల విషయంలో ఇది క్లోజ్ అయ్యే దశకు చేరుకున్నట్టే ఆల్మోస్ట్ ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు చూస్తూ ఉంటే ఏంటి విచారణ ఏమీ ముందుకు సాగే అవకాశం కూడా లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పాత్ర గురించి నేను అడగబోతున్నా. ఒకటి, మీరు మీ పార్టీ నాయకులు చెప్పినట్టుగా న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. దేనిపైన చేస్తారు? కేసు క్లోజ్ అవ్వడానికి వీల్లేదు, విచారణ నిష్పక్షపాతంగా జరగాల్సిందే, దీనికి సిబిఐకి అప్పగించాలనో లేకపోతే ప్రత్యేకంగా ఇంకెవరికైనా అప్పగించాలనో అడిగే అవకాశం ఉందా? అధికార దుర్వినియోగంతో కేసులు క్లోజ్ అయ్యాయి కాబట్టి బెయిల్ రద్దు చేయమని కోరే అవకాశం ఉందా? సార్ వీటన్నిటికంటే ముందుగా అసలు ఇదంతా చేస్తుంది నారా లోకేష్ గారేమో అని నాకు ఒక పెద్ద అనుమానం వస్తుంది సార్. ఆయన ఎందుకు అంత అనుమానం పడుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి లేని ఆలోచన కల్పించి చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేపించి తిరిగి ఆయన జన్మస్థానానికి ఆయనకు పంపించి ఎట్లానో ఆయన కన్విక్టెడ్ అయ్యాడు కాబట్టి నేనే ముఖ్యమంత్రి అవుదామని చంద్రబాబు నాయుడు గారి నుంచి తెచ్చుకున్నటువంటి వారసత్వంగా తెచ్చుకున్న తెలివితేటలతో లోకేష్ గారే ఈ పథకానికి వ్యూహ రచన వేస్తున్నారేమో అనేది మాకు డౌట్. ఊహలకి ఆలోచనకి పరిధి లేదా సార్? మరి లోకేష్ గారు వరకు వెళ్ళిపోయారు మీరు, దానికి ఏం పరిధి ఉండదా మీ ఊహలకి ఆలోచనలకి? సార్ నేనేం సార్, ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారిని చూసాము, అవును, ఎన్టీ రామారావు గారిని కాదనుకో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అవును, పదవి అనే అంశంలో నారావారి కుటుంబం ఎప్పుడు కూడా ఎమోషన్స్ లోనవచ్చు సార్. వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. నేనేం తప్పు పట్టట్లా, వాళ్ళు కావాలనుకున్న లక్ష్యం అప్పుడు మావయ్య అయినా తండ్రి అయినా ఒకటే. నేను కూడా ఏమనుకుంటున్నానంటే అసలు చంద్రబాబు నాయుడు గారు బెయిలు షరతుల్ని ఉల్లంఘించినట్లు స్పష్టంగా మేము హైకోర్టులో ఈ ట్రయల్లో మేము చూపించగలిగేటువంటి సరంజామానంతా లోకేష్ బాబు గారు సిద్ధం చేశారని అనిపిస్తుంది.
ఓకే. ఇప్పుడు మీరు మాట్లాడారు సార్, సేమ్ ఇదే మాటలు మేము న్యాయమూర్తుల దగ్గర కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మా పొన్నవాల్ గారో మా మనోహర్ రెడ్డి గారో లేకపోతే మా సుదర్శన్ రెడ్డి గారో చెప్తే చంద్రబాబు నాయుడు గారి బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఆయన తిరిగి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి దాపురించేటువంటి అవకాశం ఉంది కదా. మరి లోకేష్ గారు కావాలని ఇది చేస్తున్నాడేమో అనేటువంటి ఆలోచన కూడా మాకు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఎందుకంటే ఈ ప్రపంచం తను ఒక కుట్ర చేస్తూ ఈ ప్రపంచం అంతా మమ్మల్ని గమనించట్లేదు అనే విషయంలో లోకేష్ గారు భలే విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు సార్. దానికి మరొక ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే చూశారు సార్, ఈ హెలికాప్టర్ల గురించి మాట్లాడుతూ ఫ్లైట్ల ఖర్చు లోకేష్ గారు రూపాయి పెట్టుకోవట్లేదు, ఆయన సొంత ఖర్చులతోనే వెళ్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం ఉన్న వాళ్ళందరినీ భలే మాయలో పడేస్తున్నారు. కానీ వాస్తవం మా అందరికీ తెలుసు. ఏందా వాస్తవం అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒకే కంపెనీ ద్వారా ఉపయోగించబడుతున్నటువంటి విమానాన్ని వాడుతున్నారు. ఏంటి ఆ కంపెనీ? విఎస్ఆర్ వెంచర్స్. విఎస్ఆర్ వెంచర్స్ అనే వాళ్ళు ఫ్లోట్ చేస్తున్నటువంటి విమానాలనే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నారు. వీళ్ళు సపోజ్ ఒకరికి విమానం పెడితే 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి, ఇద్దరికి విమానం పెడుతున్నారు కాబట్టి 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంటే ఈ విఎస్ఆర్ వెంచర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 4 లక్షల రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఖర్చు అవుతున్నట్లే డ్రా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుండి. అందుకని లోకేష్ గారు నేనేమి ఖర్చు చేయట్లేదు విమానానికి అని చెప్తున్నారు. కానీ లోకేష్ చేస్తున్నటువంటి ఖర్చు అంతా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో నుంచే ఖర్చు అవుతుంది. ఎందుకంటే రెండు విమానాలు సమకూరుస్తుంది విఎస్ఆర్ వెంచర్స్ కాబట్టి. సో ఆయన ఏమనుకోండి, ఇంత పెద్ద కుట్ర చేస్తా కానీ బయట పథకం రచిస్తా, బయట వ్యూహం చేస్తా, నేను చాలా మంచివాడిని, నేను దొరకట్లేదు అనుకుంటున్నాడేమో. లోకేష్ గారి స్థాయికైనా ఎదగాలనిపిస్తుంది నాకు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా. ఇక్కడ పేమెంట్ ఏమో చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో 2 విమానాలకి పేమెంట్ చంద్రబాబు ఖాతాలో విఎస్ఆర్ వెంచర్స్ కి పెట్టేస్తున్నారు. ఓకే, సూపర్. చెప్పడం మాత్రం నేను వాడట్లేదని చెప్తున్నారు. ఏం సార్ ఎంత పిచ్చోడైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం కాకాని ఎంటర్ప్రైజెస్ నుంచి విమానం పెడుతున్నారు, ఆయనకి డబ్బులు ఎత్తుతున్నారు. ఇంకోటి నవయుగ ద్వారా ఇంకొక బెల్లు హెలికాప్టర్ పెడుతున్నారు, దానికి డబ్బులు ఎత్తుతున్నారు నవయుగ వాళ్ళకి. పాపం పిచ్చోడు సార్ మా పవన్ కళ్యాణ్ గారు. చూడండి, లోకేష్ గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో విమానాల్లో తిరుగుతారా? పవన్ కళ్యాణ్ గారికి ఏమో సపరేట్ గా బద్నాం చేద్దాం. కోట్లు చెల్లించారని చెప్పు మీరు ఆరోపణలు చేయొచ్చు, దత్తపుత్రుడు సొంత పుత్రుడు అని. అవన్నీ ఏం పనిచేయవు మీరు మాట్లాడుకోవడానికే. ఎక్కడుంది నిజంగా మీరు చెప్పినట్టుగా దత్తపుత్రుడనో ఇంకొక రకంగా వాళ్ళు భావించే పని అయితే చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ నుంచే పోయేది కదా. మీరు ఏదో ఆరోపణలు చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. అదే సవతి ప్రేమ సార్. సో అందుకని కొడుకైతే ఆయన అకౌంట్ లోనే, ఆయనకేం వేరే అకౌంట్. సార్ బద్నాం చేయాలి కదా సార్. రేపు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు అవ్వాలని లోకేష్ గారు ఎట్లా అయితే ఈ అన్ని ఫిర్యాదుదారుల ద్వారా వెనక్కి తీసుకొని ఆయన కేసులను ఎట్లయితే క్లోజ్ చేపిస్తున్నారో, రేపు లోకేష్ గారే నాగార్జున యాదవ్కో లేకపోతే కేఎస్ ప్రసాద్ గారికో పవన్ కళ్యాణ్ గారు చేసిన అవినీతి అక్రమాల చిట్టా, కాకాని ఎంటర్ప్రైజెస్ కి ఇచ్చినటువంటి విమానాల చిట్టా, ఇవన్నీ ఆయనే అందరికి పంపిస్తాడు సార్. మీరేమి తొందరపడద్దు, మీరేమి ఆలోచన చేయొద్దు. చంద్రబాబు నాయుడు గారికే దేశం చూపిస్తున్నాడు లోకేష్ గారు. మీరు తక్కువ అంచనా వేయద్దు. తండ్రికి తగ్గ తనయుళ్లాగా అప్పటి ఔరంగజేబు ఇప్పుడు నారా లోకేష్ బాబు గారే. మీరేం ఆలోచన చేయొద్దు. సరే, మళ్ళా టాపిక్ లోకి వద్దాం సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరొక అనుంగ్య గురువు వేమూరి హరికృష్ణ గారు చేసినటువంటి ఈ ఫైబర్ స్కామ్ కూడా ఒకసారి చెప్దాం. ఇది కూడా భలే ఆశ్చర్యంగా అనిపించింది. సింపుల్ గా చెప్పేస్తా. ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారిని జీవో నెంబర్ 63 ప్రకారం ఆయన్ని ఈ గవర్నెన్స్ లో మెంబర్ గా చేశారు, మంచిదే. తర్వాత జీవో నెంబర్ 10 ద్వారా టెండర్ ఎవల్యూషన్ కమిటీకి ఆయన్ని మెంబర్ చేశారు. ఎప్పుడు ఆగస్టు 26, 2015. ఈయన టెండర్ ఎవల్యూషన్ కమిటీలో ఉండి గోపీచంద్ అనేటువంటి ఒక ఆయన స్థాపించినటువంటి టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ కి 26 సెప్టెంబర్ 2015 332 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ని టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ కి ఇచ్చారు. ఎవరు? గోపీచంద్ అనేటువంటి ఒక డైరెక్టర్ గా ఉన్నటువంటి ఆయనకి. ఈ గోపీచంద్ కి ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారికి ఏందయ్యా సంబంధం అని మీరు నన్ను అడగచ్చు. గోపీచంద్ గారి భార్య పావనీదేవి గారు
వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు ఒకే కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. ఆ కంపెనీ పేరు టెరా మీడియా క్లౌడ్. ఎప్పుడు దాకా వీళ్ళిద్దరూ ఒకే కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు? సెప్టెంబర్ 8, 2015 దాకా డైరెక్టర్గా ఉండి 18 రోజులకు ముందు ఆయన డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి 18 రోజుల తరువాత ఆ పావనీదేవి గారు, గోపీచంద్ గారికి సంబంధించినటువంటి టెరా సాఫ్ట్వేర్కి 333 కోట్ల రూపాయల టెండర్ని ఆ కంపెనీకి అందించింది హరికృష్ణ గారు. సో ఇది క్రైమ్ ఇక్కడ. ఆయనే టెండర్లు ఫ్లోట్ చేశాడు, ఆయనే టెండర్ని ఎవాల్యూట్ చేశాడు, ఆయనే టెండర్ని అవార్డ్ చేశాడు, ఆయనే టెండర్ పనిచేశాడు. ఏందిరా అయిందంటే ఇది నారా లోకేష్ గారి మాయాజాలం. 330 కోట్ల రూపాయలు హోమ్ హట్ స్వాహా. ఇది నారా లోకేష్ గారు చేసిన కుంభకోణం. ఈ కుంభకోణాన్ని ధృవీకరిస్తూ అప్పుడున్నటువంటి మధుసూదన్ రెడ్డి ఐఆర్ఎస్ గారు 2021 ఫిబ్రవరి 23వ తేదీన ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ వస్తాను సార్. ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ 1, డీజీకి 7/16/2021 మళ్ళీ ఇచ్చినటువంటి మరొక కంప్లైంట్ కాపీ. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి మధుసూదన్ రెడ్డి గారిని భయపెట్టి, ప్రలోభ పెట్టి, వారి కుటుంబ సభ్యుల్ని వేధించి, ఆయన్ని ఇబ్బందులకు గురి చేసి చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో నారా లోకేష్ గారు ఈయన చేత ఈ ఫిర్యాదు వెనక్కి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు జర జాగ్రత్త, మీ కుర్చీని లాగేసుకుంటున్నారు, మీ కుర్చీ ఊడిపోతుంది. నందమూరి తారక రామారావు గారికి ఎటువంటి పరాభవం చెందాడో మీరు కూడా మీ కుమారుడి చేత అదే పరాభవాన్ని రుచి చూడాల్సి వస్తుంది అనేది మాత్రం మేము తెలియజేసుకుంటున్నా. కాస్త జాగ్రత్తగా ఉండండి చంద్రబాబు నాయుడు గారు. మీరు 75 ఏళ్ల వయసులో ఇటువంటి కార్యక్రమం చేయాలని నేను అనుకోవట్లా. ఒకవేళ మీరు ఎమ్మెల్యేలు ఏదన్నా పెట్టాలన్నా కరకట్ట నుంచి ఇక్కడ ఉన్న నోవేటలో, ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ మెరీడ్ను ఏదో ఒక దాంట్లో సెట్ చేస్తారు లోకేష్ గారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఈనాడు ఎత్తుకునిద్దో, ఆంధ్రజ్యోతి ఎత్తుకునిద్దో వేచి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దవడం ఖాయం, ముఖ్యమంత్రి పదవి వేరే వాళ్ళు అధిష్ఠించడం ఖాయం. రైట్. ప్రసాద్ గారు నాకు అర్థం కాదు, చెప్పండి. ఆ పాయింట్ చెప్పిన తర్వాత నేను ఫ్లోలో ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యాడు ఆయన. ఇది 2015 మేలో టెర్రాసాఫ్ట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. కరెక్ట్. 2015 బ్లాక్ లిస్ట్ లో ఉంది. 2015 ఆగస్టులో దీన్ని సరిదిద్దేశారు. పెద్ద మొత్తం అయితే కింద రెడీ చేసి ఇమీడియట్ గా ఇచ్చారు. అది ఈ వేమూరి ఏం పేరు? హరికృష్ణ. వేమూరి హరికృష్ణ. ఈ ఈవీఎంలు ఎట్లా మేనేజ్ చేయవచ్చు, దాన్ని ఏదో చేస్తారు కదా. అంటే వాళ్ళు ఓడిపోతే ఈయనేనా ఇంచుమించు సరిసేట్ అయినా వీళ్ళందరూ కన్సల్టెంట్ల కింద ఉంటారు. అంటే కొంత షార్ట్ కట్ లో చెప్పాలని 2-3 పాయింట్లు వదిలేశాను, లేకపోతే కథ చాలా దూరం ఉంది, మీరందరూ మాట్లాడాలి కదా అని ఆపేశాను. ఆ టెరా సాఫ్ట్వేర్ ని ఎప్పుడు బ్లాక్ చేశారు, ఆ నెంబర్ ఎప్పుడు వచ్చింది, ఈయన ఎప్పుడు కన్విక్ట్ అయ్యాడు, ఆయన మీద కంప్లైంట్ ఎక్కడ వస్తుంది, ఈ సబ్జెక్ట్ కూడా ఉంది. టైం ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది చేయటం ఎలా అనే దానిపైన ప్రపంచంలో ఉండేటటువంటి నిష్ణాతుల్ని తీసుకొచ్చి ట్యాంపరింగ్ చేసి చూపించినటువంటి వ్యక్తి అయినా ఆయన పైన ఈవీఎం దొంగిలించిన కేసు కూడా ఉంది అనుకుంటున్నా. సబ్జెక్ట్ టు కరెక్షన్ చాలా ఉంటాయి సార్. 121 కోట్ల దగ్గర దీంట్లో కన్ఫెస్ చేశారు. ఇదే అంత ఈజీ కాదు. 121 crores కన్ఫెస్ చేసి ఇది అన్యాక్రాంతంగా టెర్రాసాఫ్ట్ త్రూగా జరిగిందన్నది ఈశ్వర్ గారు ఈశ్వర్ గారు ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు ఆగస్టు 22, 2010 ముంబై పోలీసులు, ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేషన్ ముంబై వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ మిషన్ ని దొంగతనం చేశారని అరెస్ట్ చేసి క్రైమ్ నెంబర్ 159/2019 అండర్ సెక్షన్ 454, 457, 380 అండ్ 120B 201 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ కింద ఈయన అరెస్ట్ చేశారు. దాంతో పాటు హైదరాబాద్ లో 2019 జూలై 27వ తేదీన సిసి నెంబర్ 139/2018 లో స్పెషల్ మెజిస్ట్రేటివ్ కోర్టు ఇతన్ని కన్విక్టెడ్ చేస్తూ ఒక కేసులో ఈయన దోషిగా తేల్చింది. ఈయన మీద మరొక కేసు కూడా ఉంది. కాబట్టి మీరు సబ్జెక్టు కరెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఒక కేసులో దోషి, మరొక కేసులో నిందితుడు, దాంట్లో డౌట్ లేదు. రైట్, వెరీ గుడ్, మంచి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు ద మోడస్ ఆఫ్ ఆపరెండా ఎంత క్లియర్ గా ఉంటుందంటే అది ఏదైతే మీకు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ తో, ఉదాహరణకి లిక్కర్ ఎక్స్చెక్కర్ కి ఎంత రెవెన్యూ డెంట్ పడింది అన్నది, మీరు 20% హైక్ చేశారు, దిస్ ఆర్ ఆల్ సెకండరీ. కమిషన్ ఏజెంట్లో చేసుకునే వ్యాపారం కాకుండా ఎక్స్చెక్కర్ కి ఆయన అగ్రిగేట్ ఎంత డబ్బులు 3,500 కోట్లు అండి ఈ లిక్కర్స్ ఫీజు మంది. అది లేకుండా రద్దు చేశారు.
అది విత్ ప్రూవెన్ దిస్ థింగ్ ఇన్ ద రెస్పెక్ట్ టు కోర్ట్. ఎందుకంటే ఆ టైంలో ఎక్స్చేకర్కి మీకు వచ్చిన డబ్బులు వాళ్ళు ప్రూవ్ చేయాలి కదా, లేదు సార్ మీరు రూపాయి కూడా అన్యాక్రాంతం చేయలేదు ఎక్స్చేకర్కి అని వీళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్స్ లేవు. ఆ కండిషన్స్ అందుకే వాళ్ళకి బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు నేను అన్యాయం చేయలేదంటే కుదరదు. ఓకే సార్ దట్స్ అ ప్రూవెన్ థింగ్. ఇప్పుడు ఇవాళ మీరు ఈయనతో కేసు విత్డ్రా చేయించుకోవచ్చు, బట్ ఎక్స్చెక్కర్కి రెగ్యులర్గా వచ్చే ఫీజు ఏది, బార్ లైసెన్స్ ఫీజు ఏది, లిక్కర్ షాప్ ఫీజు ఏది, అవన్నీ వేవ్ ఆఫ్ చేశారు. ఓకే ఇప్పుడు అది కేసు కావడానికి మళ్ళీ ఎక్కడుంది అవకాశం, ఎక్కడుంది ఆల్రెడీ సార్ ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు. నాకు నిజంగానే అర్థం కావట్లేదు. మీకు చెప్పాల్సింది ఏంటంటే క్లియర్ గా చెప్పండి, ఇందులో అందరికీ అర్థం కావాలి, ఇందులో నేను చెప్పేది సామాన్యులందరికీ. సార్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరినీ కోడిపెట్టలా పట్టుకుని కోర్టులో పెట్టారు. మీకు అర్థమవుతుందా? అవును బాబు ఇంత స్కామ్ చేశారు ఇల్లుగో అని కోర్టు పెడితే కోర్టు ఇవన్నీ క్రెడెన్షియల్స్ లో చూసి ఈయన అపోజిషన్ లీడర్ గా ఉన్నాడు, గౌరవ ముఖ్యమంత్రి పదవి కూడా చేసిన ఈయన తప్పించుకోలేడు కాబట్టి ఇక్కడ పైపచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు కాబట్టి అన్న కండిషన్ తో బెయిల్ ఇచ్చారు. బట్ ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నది ప్రూవ్ అయింది ఇక్కడ. ఓకే కంప్లైంట్తోనే ఎప్పుడైతే మనం విత్డ్రా చేయించుకునే కెపాసిటీ అన్నప్పుడు గౌరవ న్యాయస్థానం అలా విత్డ్రా చేసుకుంటాడు, ఇవన్నీ ప్రూవెన్ కదా. అవును ఇప్పుడు ఉదాహరణకి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది, మరి రేవంత్ రెడ్డి గారు నేను చాలా బ్రహ్మాండంగా ప్రవచనం చెప్పారు. ఏమని చెప్పారు? ఆన్ ద మెరిట్స్ ఆఫ్ కేసు అయితే ఆయనకి బెయిల్ రాలే, మెర్సీ గ్రౌండ్స్ అది కూడా ఆరోగ్య రీత్యా వయసు రీత్యా ఆయనకి ఇచ్చారు బెయిల్. సో దాంట్లో ఆయన చెప్పింది ఏంటి, ఈ 17A వర్తించదు అన్న దగ్గర దాని మీద ఇప్పటికి కూడా ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ కాలే. ఇప్పుడు ఈవెన్ ఇవాళ కేటీఆర్ గారిని కూడా వీళ్ళు అరెస్ట్ చేయలేకపోవడం నిస్సాయిస్థితి ఏంటి తెలుసా, ముందు దానకిషోర్ గారిని లాప్ చేయాలి. అసలు ఎవరో ఫోన్ చేస్తే ఇష్టం వచ్చినట్టు సొంత వేతనం నిలబెట్టి 45 కోట్లు అన్యాక్రాంతం చేస్తాం మున్సిపల్ శాఖ నుంచి అని. సో ఇట్లాంటివి దీంట్లో క్లియర్ కట్గా ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సంబంధిత అధికారులు కానీ సంబంధిత వ్యవస్థ కానీ నా టైంలో ఎక్స్చెక్కర్కి వచ్చాయని చెప్పి ఆయన కేసు విత్డ్రా చేసుకోవచ్చు. ఆర్థిక శాఖ అనుమతి కావాలి సార్, రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నామంటే ఆర్థిక శాఖ అనుమతి కావాలి, అది తీసుకోలేదు. పోనీ కేబినెట్ డెసిషన్ తీసుకున్నారా? లేదు. ప్రివిలేజ్ ఫీజు మాత్రం రద్దు చేశారు. ఇప్పుడు మీకు రెండో విషయం చెప్తా, స్కిల్ డెవలప్మెంట్ అది కూడా అధికార దుర్వినియోగం కదా. అదే చెప్తున్నాను. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక చంద్రబాబు గారికి నెత్తికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు తీసుకున్న సొంత పెత్తనం, అది సొంత నిర్ణయం, దాని పర్యవసాన్ని ఆయన అనుభవించాడు. ఈ బాగా చెప్పండి నాగార్జున యాదవ్. లోకేష్ కనుక నిజంగా ఇది మరతెట్టే కార్యక్రమం అనుకున్నప్పుడు దీంట్లో చక్రబంధంలో తెలియకుండా చంద్రబాబు గారిని బిగిస్తున్నారు. ఇప్పుడు ఇది కోర్టుకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది? నీ కండిషనల్ బెయిల్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏ ప్రాతిపదిక విత్డ్రా చేయించో నాకు అర్థం కాలేదు. హైకోర్టుకి వెళ్ళొచ్చా దీనిపైన బెయిల్ రద్దు చేయమని హైకోర్టుకి వెళ్ళొచ్చు డెఫినెట్ గా. సార్ మీరు ఏ కండిషన్స్ అయితే ఇచ్చారో దాన్ని విభిన్నంగా ప్రభావితం చేసే కదా సార్ విత్డ్రాల్ దాకా వెళ్ళిందంటే. ఇన్వెస్టిగేషన్ అక్కర్లేదు నాకు, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఓవర్. ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయిపోతుందంటే అధికార దుర్వినియోగమే కదా. ఇంకెందుకు ఇన్వెస్టిగేషన్ అంటాను? మీరు ఎప్పుడైతే కోర్టులో ఛార్జ్ షీట్ ఫెయిల్ అయిపోయిందో దాన్ని బేస్ చేసుకుని బెయిల్ ఇచ్చారు ఆయనకి. అవును కరెక్ట్. ఇంకేం మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అది అయిపోయింది, దట్స్ అ ప్రూవెన్ థింగ్. మీరు ఈ ఫైబర్ నెట్ లో అన్యాయంగా జరిగింది, చాలా మంచి పాయింట్. 121 కోట్ల అన్యాక్రాంతం జరిగింది ప్రూవ్ అయింది. అంటే ఏ రకంగా ఇక్కడ దోపిడీ జరిగిందని క్లియర్ గా చెప్పినట్టు. yes అది కూడా రెస్పెక్ట్ కోర్టుకి. ఇప్పుడు వ్యవస్థలో ఇప్పుడు నేను రిటైర్ అయిపోవచ్చు, ఆయన కూడా రిటైర్ అధికారి ఉన్నాడు, మీరు పేరు చెప్పారు. హీఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ నౌ. ఆయన మళ్ళీ గౌరవ న్యాయస్థానం పిలిచి బాబు నీ ఆయంలో ఈ ఎక్స్చెక్కర్కి ఈ విధంగా రెవెన్యూ డెంట్ పడిందంటే అలా విత్డ్రా చేసుకోవడం కాబట్టి నాకు సంబంధం లేదని చెప్పడానికి కుదరదు. ఎక్స్చెక్కర్కి ఆర్థిక శాఖ రెవెన్యూ సెక్రటరీని కూడా పిలుస్తారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ని పిలిచి సరే ఈ టెన్యూర్లో మీకు ఎక్స్చెక్కర్కి డబ్బులు వచ్చేట్టు రాలేదని చెప్తారు కదా. బడ్జెట్లు కాగ్ రిపోర్ట్లు ఇవన్నీ కేజీలతో ఉంటాయి కదా. ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని కన్విన్స్ అయితేనే కదా సార్ కోర్టు కేసు తీసుకుంటుంది. గుడ్ వచ్చి వెళ్ళబోనేట్టు కాదు కదా. మీరు వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఎక్కడ, వ్యవస్థలో ఉన్న వ్యక్తులతో, బట్ అవుట్కమ్ సార్ మనం న్యాయస్థానాలతో గేమ్ ఆడే అంత స్థాయిలు నావి కాదు సార్. నేనైతే చెప్తున్నాను, మీరు ఏమి కాకుండా తృణప్రాయంగా కేసులు విత్డ్రా చేసుకుంటారంటే వీళ్ళకి ఆనందం కోసం ఈ తపేలా ఛానల్లో 4 మాటలు చూసారా, వీరుడు ధీరుడు సూర్యుడు అని కథలు చెప్పుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మీరు ఎంత దాకా ఏంది సార్, ఏ రోజైనా మనం చర్చించాం ఆయన ఎన్ని కేసుల మీద బెయిల్ మీద ఉన్నాడో, ఎన్నిటి మీద అవును ఇప్పుడు అవకాశం వస్తుంది, యాగ్ ఆర్డర్లు ఉన్నాయి, అన్ని ఎవరైనా మాట్లాడగలిగామా? రైట్. సో ఆ విధంగా మోడస్ ఆఫ్ ఆపరెండా ఉన్నప్పుడు మీరు వ్యవస్థల్ని ప్రభావితం చేస్తారన్న కోణం కాకుండా వ్యవస్థ పని చేస్తుంది, రైట్ చేయాలి అంతే మనం. రైట్. నాగార్జున గారు, ఇసుక కుంభకోణం ఒకటి ఉంది, ఐఆర్ఆర్ స్కామ్ ఒకటి ఉంది, అసైన్డ్ భూముల స్కామ్ ఒకటి ఉంది, స్కిల్ కేసు ఒకటి ఉంది. వాటి భవిష్యత్తు ఏంటి? అవి కూడా అటకెక్కుతాయా? అంటే అటకెక్కుతాయంటే మళ్ళీ మాకు ఉన్నాయిలే హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది అనేది కాదు, ఇవి కూడా అటకెక్కుతాయా? వీటి పరిస్థితి ఏంటి? సార్ ఒకటి చాలా సుస్పష్టం సార్, చంద్రబాబు నాయుడు గారి పైన లెక్కకు మించినటువంటి కేసులు 1995 నుంచి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఎన్నో ఉన్నాయి. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో తమకు సంబంధించినటువంటి కొన్ని లోపాలను కానీ తను చూపించిన కొంత వ్యక్తుల ద్వారా గాను చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు సర్వేలు అయ్యారు. కాకపోతే సరే ఎప్పటికైనా చివరికి
ధర్మం గెలుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం, ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఆయన జైలుకి పోవడం, జైలుకి పోయి 53 రోజుల పాటు కఠిన కారాగార శిక్ష అనుభవించడం, తర్వాత రావడం. సరే వేరేసి మేమేమి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశపూర్వకంగా జైల్లో పెట్టాలనేటువంటి లక్ష్యంతో మేము ఎక్కడా పనిచేయాల. సో న్యాయమూర్తులు లేకపోతే చట్టాలు, గౌరవ న్యాయస్థానాలు చేసినటువంటి ప్రొసీజర్ను పెట్టే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా ఆయన జైలుకి పంపించిన ఉద్దేశం మాకు ఏ రోజు కూడా లేదు. ఈ రోజు కూడా మేము స్పష్టంగా ఏం చెప్తున్నామంటే ఈ రాజ్యాంగం, ఈ సిఆర్పిసి, ఐపీసీ సెక్షన్స్ నాగార్జున యాదవ్కైనా చంద్రబాబు నాయుడు గారికైనా కేఎస్ ప్రసాద్కైనా ఒకటే. తప్పు చేసిన వాడు ఎవరైనా సరే చివరి న్యాయస్థానం ముందు తల వంచాల్సిందే అనేటువంటి లక్ష్యంతో ఆ పాలసీ ప్రకారం మనం తీసుకెళ్ళాం. ఈ రోజు మేము స్పష్టంగా అడుగుతున్నాం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇది ఒక మద్యం కేసు, తీసేసిన మద్యం కేసు గురించి చెబుతున్నా. 2012 జూన్ 16వ తేదీన ఒక జీవో ఇచ్చారు సార్. అది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించింది కాదు. 2012 జూన్ 16వ తేదీన జీవో మెయిన్ సెక్రటరియట్ నెంబర్ 391 ఒక జీవో ఇచ్చారు. ఈ జీవోలో ఏం చెప్పారంటే ద ప్రివిలేజ్ ఫీజ్ ప్రిస్క్రైబ్డ్ బీయింగ్ 8% ప్లస్ వ్యాట్ ఆన్ ద టర్న్ ఓవర్ ఆఫ్ పర్చేస్ బై ది షాప్స్ అని ఇచ్చారు. అంటే ప్రివిలేజ్ ఫీజ్ అనేది తీసుకోవాలి అని చెప్పారు. ఈ ప్రివిలేజ్ ఫీజ్ ఎంత తీసుకోవాలి? సుమారుగా ఎంత తీసుకోవాలి? 2,984 కోట్ల రూపాయల ప్రివిలేజ్ ఫీజు తీసుకోవాలి. ఈ 2,984 రూపాయలు ప్రివిలేజ్ ఫీజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకి రావాల్సి ఉండగా ఆ రావాల్సిన 2,984 కోట్ల రూపాయల్ని చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అంటే అండర్ రూల్ నెంబర్ 11A3 అండ్ 15(1) ఆఫ్ ద బిజినెస్ రూల్ 2013 ప్రకారం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా చంద్రబాబు నాయుడు గారే డిసెంబర్ 4, 2015 మిట్ట మధ్యాహ్నం 1:44 చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంతకం వల్ల ఎకాఎకీన 3,000 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిధికి నష్టం చేకూరింది. ఇది మేము సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబు నాయుడు గారి సంతకాలతో సహా మేము ఏసీబీ కోర్టు ముందు పెడితే ఏసీబీ న్యాయమూర్తి గారు చంద్రబాబు నాయుడు గారిని దీంట్లో రిమాండ్కి పంపించి పీటీ వారెంట్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని ప్రాథమికంగా నిర్ధారించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహ బ్లాక్కి వెళ్ళారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించలా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి రాజకీయ దురుద్దేశాలుంటే 2023 దాకా ఎందుకు వెయిట్ చేస్తాడు? 2019లో ఆయన ముఖ్యమంత్రి గారు అవగానే చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించేవారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు నెరవేర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పెట్టినా ఆ వ్యక్తిగతమైనటువంటి కోపాన్ని లేకపోతే వ్యక్తిగత వైరాన్ని దృష్టి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు కక్ష తీర్చుకోవాలని అనుకోరా. కానీ చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో ఈ రోజు తన మీద కేసుల కోసం కేంద్రం కాలు పట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని గడ్డం పట్టుకొని లోకేష్ గారిని సముదాయించుకొని ఎందుకు 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయికి చేరిపోవడం? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకపోయినా తన మీద ఆరోపణలు వచ్చినా తన మీద అక్రమ కేసులు పెట్టినా ఏ రోజు కూడా వైఎస్ వారసత్వాన్ని వదిలిపెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తమ సిద్ధాంతాన్ని తమ విధానాన్ని వదిలిపెట్టలా. గుండెల నిండా ప్రజలే ఎజెండాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఏ ప్రభుత్వంతో కూడా రాజీ పడకుండా ధైర్యంగా వెన్నెముక ఉన్నటువంటి మగాడిలాగా నిలబడి రాజకీయం చేస్తున్నాడు. ఈ రోజు 4-5 కేసులు పడి 53 రోజులు జైల్లో ఉండగానే చంద్రబాబు నాయుడు గారు మొత్తం తన 75 ఏళ్ల తన రాజకీయ జీవితాన్ని కూడా తాకట్టు పెట్టి ఇలా వంగిపోయిన నాయకుడా మనకు కావాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మరొకసారి కాలర్ ఎగరేసి ఇదిగో ఈయన మా నాయకుడు ఎటువంటి కష్టాలు మూకుమ్మడిగా పెరేడ్ చేసినా కూడా దిగమింగుకొని కష్టాల కొలిమిలో నిలబడినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటి కేసులు రాజీ చేసుకోవాలనుకుంటే ఈ రోజు మేము చెప్పొచ్చు కదా. మా మీద కేసు పెట్టింది ఎవరు? మద్యం కేసు ముఖేష్ కుమార్ మీనా గారు పెట్టారు కేసు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ పొలిటికల్ ముఖేష్ కుమార్ మీనా గారు మా మీద మద్యం కేసు పెట్టారు. ఎన్నికలు అద్భుతంగా నిర్వహించి దేశంలో మరి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ముఖేష్ కుమార్ గారిని 88 దాటగానే ముఖేష్ కుమార్ మీనా గారు సంతకం పెడతారు. ఇదే ప్రజాస్వామ్యం, రైట్ సార్, ఇదే నిలబడేది. కాబట్టి ఇటువంటి వ్యవహారాలకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు చేయదు. మేము ప్రజాస్వామ్యయుతంగానే చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పులు ఎత్తి చూపుతాం. క్లోజ్ చేస్తున్నాను. ఒక్క ప్రశ్న ఏంటంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి సింపుల్ క్వశ్చన్ మీకు రెండు ఆన్సర్లు ఇస్తున్నాను. రెండిట్లో ఏదో ఒకటే చెప్పండి. ది ఎండ్ టు బి కంటిన్యూడ్ ఈ కేసులు ఏది? ప్రస్తుతం తాత్కాలిక ఉపశమనం కంటిన్యూ అవ్వకుండా చర్చనీయాంశం కాకుండా ఉంటుంది. కోర్టులో ఏమో సార్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం పెద్ద వింత. రాష్ట్రంలో మెయింటైన్ చేస్తే
చేస్తే 2 నిమిషాల పని. అయిపోయిందా? కంటిన్యూ విషయం అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడికైతే ఈ 2 నేను కేసులు చెప్పుకోవడం కేసులు కొట్టేశారు తప్పలు కొట్టుకుని తిరుగుతూ ఉంటారు. రైట్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు ప్రసాద్ గారు, నాగార్జున యాదవ్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.